ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కుసుమంచిలో నిర్వహించినటువంటి ప్రజా దర్బార్లో ఆయన పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. ఇక న్యాయబద్ధమైనటువంటి ప్రతి దరఖాస్తును కూడా పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే రైతు భరోసా, రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా 99 రోజులు అన్ని శాఖల మీద అన్ని గ్రామ పంచాయతీలు, మండల హెడ్ క్వార్టర్లు, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. దీంట్లో భాగంగా మీ దీవెళ్లతో శాసనసభ్యుడిగా గెలిచి మన నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్ లో 12 నుంచి 15 గ్రామ పంచాయతీలను ఎన్నుకొని ఈ 15 గ్రామ పంచాయతీల యొక్క సమస్యలను స్పష్టంగా నేనే ఇని అప్లికేషన్లు తీసుకొని వాటిని చెత్తబుట్టలో వేయకుండా అది ఏ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ పార్టీ ఏదైనా కానీ ప్రజలకి సేవ చేయాల్సిన బాధ్యత, ప్రజలకి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పిన దాంట్లో భాగంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఈనాడు చేసుకుంటున్నాం.